నా జీవితం కాపాడిన అపరిచితుడు. ఆ రోజు నేను పూర్తిగా ఓడిపోయానని అనిపించింది. నా జీవితంలో ప్రతిదీ కూలిపోతుంది. ఆ బాధ ఇక తట్టుకోలేనట్లుంది. సూర్యాస్తమయం సమయంలో కళ్లలో నీళ్లతో ఒంటరిగా వంతెనపై నడుస్తున్నాను. అప్పుడు ఒక అపరిచితుడు నన్ను చూశాడు. అతడు ఒక వృద్ధుడు బెంచ్ మీద కూర్చొని పక్షులకు ఆహారం వేస్తున్నాడు. నన్ను చూసి చిరునవ్వుతో అన్నాడు, నీకు ఒక కాఫీ అవసరంలా ఉంది. మాట్లాడాలనే ఇష్టం లేకపోయింది. కాని ఆయన స్వరంలో ఉన్న ఆ మృదుత్వం నా మనసును తాకింది. అందుకే ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన ఎక్కువ మాట్లాడలేదు. నేను చెప్పేది విన్నాడు. తీర్పు లేదు, ప్రశ్నలు లేవు, కేవలం దయ. మేము మౌనంగా కూర్చొని కాఫీ తాగుతున్నాం. గాలి మెల్లగా వీచుతుంది, నిశ్శబ్దంగా, శాంతిగా. నేను లేచి వెళ్లేటప్పటికీ గ్రహించాను, ఆయన పేరు నాకు తెలియదు. కాని ఆ చిన్న క్షణం ఆయనే నా జీవితం కాపాడాడు. కొన్నిసార్లు దేవదూతలకు రెక్కలు ఉండవు. వాళ్ళు మనుషుల రూపంలో ఉంటారు. ఎవరూ పట్టించుకోనప్పుడు మనపై శ్రద్ధ చూపేవాళ్ళు.